హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ఉద్యోగ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పుకుందామండి. ఆంధ్రప్రదేశ్లో అంతేకాకుండా మీ జిల్లాలో అంతేకాకుండా మీ గ్రామంలోనే మనము ఉద్యోగం అయితే చేయవచ్చండి. కేవలము 7వ తరగతి 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఎలాంటి పరీక్ష ఎలాంటి ఫీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. 15,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. చిన్న అప్లికేషన్ పెడితే సరిపోతుందండి, ఉద్యోగం మీదే. సో ఇవన్నీ కూడా మహిళా అభ్యర్థులకు సువర్ణ అవకాశంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఇప్పుడు చూద్దాము. ముందుగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఫస్ట్ టైం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం నుంచి, అంతేకాకుండా జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారత అధికారి నుంచి అయితే విడుదల కావడం అయితే జరిగిందండి. ఓకేనా? మరి ఈ నోటిఫికేషన్ నంద్యాల జిల్లా పరిధిలోని 8 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో 8 మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు, 1 మినీ అంగన్వాడీ కార్యకర్త, 104 అంగన్వాడీ ఆయాల నియామకానికై అర్హులైన స్త్రీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుచున్నారు. అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు 10వ తరగతి పాస్ అయి, మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ ఆయా పోస్టులకు 7వ తరగతి పాస్ కావలను. వయస్సు 1/7/2022 నాటికి 21 నుంచి 35 ఏళ్లలోపు ఉండవలను. పెళ్ళయి అదే గ్రామంలో నివాసితులై ఉండవలను. నియామకములలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించబడుతుంది. ఖాళీల వివరాలకు సంబంధిత సిడిపిఓ కార్యాలయంలో సంప్రదించవలను. మరి వారి కార్యాలయము నోటీస్ బోర్డు యందు చూసుకోగలరు మరిన్ని విషయాలు. మరి నోటిఫికేషన్ కొరకు సంబంధిత జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారత అధికారి నంద్యాల జిల్లా వారి కార్యాలయంలో సంప్రదించాలి అంటూ తెలియజేశారండి. మరి అంతేకాకుండా దరఖాస్తు వెంట ధృవపత్రముల జిరాక్స్ కాపీలను కూడా జతపరచాలి అంటూ మనకు తెలియజేశారు. మీకు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ఐసిడిఎస్ అధికారిని ఒకసారి సిడిపిఓ అధికారిని ఒకసారి మీరు కలిసి అక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ దొరుకుతుందండి. అప్లికేషన్ ఫామ్ తీసుకొని దాంతోపాటుగా ఏ డాక్యుమెంట్స్ అనేది మనకు అవసరం అనేది దాంతో జత చేసి మనమైతే అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? మరి మినీ అంగన్వాడీ కార్యకర్తలకు 7వ తరగతి, మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలకు 10వ తరగతి పాస్ అయి ఉండాలి. 35 ఏళ్ల వరకు అయితే ఉండాలి. అభ్యర్థి పెళ్ళయి అదే గ్రామంలో నివాసితురాలై ఉండాలి కంపల్సరిగా. అభ్యర్థులు వారి ఏరియాకు సంబంధించి సిడిపిఓ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించి రసీదు పొందాలి. బయోడేటా వివరములు వ్రాసి ఫోటో అతికించవలను. ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు వారి గౌరవ వేతనము ఇవ్వబడుతుంది. నియామకంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే ఉంటుంది. 15,000 వరకు వస్తాయండి. ఓకేనా? అంగన్వాడీ ఆయాలకు, మినీ అంగన్వాడీ టీచర్లకు 10,000 వరకు వస్తాయి. ఓకే. మరి జతపరచవలసిన ధ్రువపత్రాలు విద్యార్హత, కులము, పుట్టిన తేదీ, నివాస ధృవీకరణ పత్రము, ఆధార్. మరి దరఖాస్తు వెంట ధృవపత్రముల జిరాక్స్ కాపీలను జతపరిచి సిడిపిఓ కార్యాలయం నందు తేదీ 30/8/2022 నుంచి 8/9/2022 సాయంత్రం 5 గంటల లోపు అయితే మనము సమర్పించాలి. పూర్తి వివరాలు మీకు దగ్గరలో ఉన్నటువంటి సిడిపిఓ కార్యాలయంలో సంప్రదిస్తే కంప్లీట్ వివరాలు అయితే అందుతాయంటూ మనకు తెలియజేశారు. ఓకేనా? గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్స్. ఏ జిల్లాలో కూడా నూతన ఉద్యోగాలు విడుదలైతే తప్పకుండా మీకు తెలియజేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. గైస్, ఏపీలో ఉన్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి జాబ్ ఆస్పరెంట్స్కి చాలా అంటే చాలా మంచి అవకాశాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి. మరి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర కంప్లీట్గా చాప్టర్ వైజ్ ఉంటాయండి. గ్రూప్స్ లెవెల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అంతేకాకుండా సచివాలయం అభ్యర్థులకు, పోలీస్ అభ్యర్థులకు చాలా పర్ఫెక్ట్గా యూజ్ అయ్యేటువంటి టాపిక్ అండి. మనకు ఏపీ హిస్టరీ నుంచి దాదాపుగా 15 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అండి. ఓకేనా? కాబట్టి దీనికోసం చాప్టర్ వైజ్ బిట్స్ అయితే 1500 ఉంటాయండి. ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా 750 బిట్స్ ఉంటాయి. గ్రూప్ 1, 2, 3, 4 పోలీస్ అండ్ సచివాలయం అందరికీ కూడా ఉపయోగపడతాయండి. ఇవి కంప్లీట్గా తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని తయారు చేయడం అయితే జరిగిందండి. కంప్లీట్గా ప్రొఫెషనల్ చేశారు దీన్ని.
ఓకేనా. మరి కావాలనుకున్న వారు 170 రూపీస్ అండి ఇది. సో కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని సేమ్ నెంబర్ వాట్సాప్కి పంపిస్తే మీకు విత్ ఇన్ 1 అవర్లో పీడిఎఫ్ పంపడం జరుగుతుంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు, లేదా వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ ఇస్తానండి, యాప్లో కూడా పీడిఎఫ్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మీరు కొనుగోలు చేయవచ్చు. ఓకేనా. చాలా మంచి అవకాశం అండి, ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్.